తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో జరిగిన ఒక విషాద ఘటన అందరినీ కలిసివేస్తుంది. ఏర్పేడు మండలం పెరుమాలపల్లికి చెందిన ఒల్లేటి కామరాజు అనే గీత కార్మికుడు తన వృత్తిలో భాగంగా కలవగుంట గ్రామంలో తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన పిడుగు పడటంతో కామరాజు తీవ్ర దిగ్భ్రాంతికి గురై చెట్టుపై నుంచి కిందికి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన కామరాజును అక్కడే ఉన్న బంధువులు, స్థానికులు గమనించి వెంటనే వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు కామరాజుకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి ఇలా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అనాథలైన ఆ చిన్న పిల్లలను చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. పరమాల్పల్లి సార్, మేము కలగుంట కలిగి వచ్చినాము. అక్కడ కళ్ళు చెట్టు ఎక్కున్నాడు. 3:30 సమయంలో పిడుగు పడ్డది మూల మీద. అక్కడి నుంచి ఒక సూర్యుడు మోపు దిగి కింద పడిపోయింది సార్. పడిపోయిన వెంటనే అతని భార్య మేము పోయి చూస్తే కొద్దిగా శ్వాస ఉన్నట్టుంది. అంబులెన్స్ వచ్చి వేసుకునేది సార్. హాస్పిటల్కి వచ్చినాక చనిపోయాడా? హాస్పిటల్కి వచ్చే దారిలో చనిపోయాడా? వచ్చినాక ఒకరోజు శ్వాస ఉన్నదన్నమాట.